ఏది అన్యాయపు సిరి? ఇంతకుముందు మనం నేర్చుకున్న పాఠం ఏంటి? అపాయాన్ని తప్పించే అన్యాయపు సిరి. అందులో ఏమని నేర్చుకున్నాం? అన్యాయపు సిరి అంటే ఏంటి? ఒరిజినల్గా అక్రమంగా సంపాదించేది, అడ్డదిడ్డంగా, అడ్డకోలులో, ఎలా పడితే అలా లంచాల ద్వారా సంపాదించడం, దేహాన్ని అమ్ముకుని సంపాదించడం, రాంగ్ రూట్లో సంపాదించే సంపాదన అంతా అన్యాయపు సంపాదన, అన్యాయపు సిరి. అయితే దీని గురించి సదరు బోధకులు ఏమన్నారంటే, అన్యాయపు సిరి అంటే అది కాదు అన్నారు. ఏది కాదు? అక్రమంగా సంపాదించే సంపాదన కాదు. మరి ఏది అన్యాయపు సిరి? ప్రపంచమంతా అక్రమ సంపాదనే అన్యాయపు సిరి. ప్రపంచమంతా అడ్డంగా సంపాదించిన సంపదనే ఆడు అన్యాయంగా సంపాదించాడు అని అంటారు. మరి మీరు చెబుతున్న అన్యాయపు సిరి ఏదేనంటే, కష్టపడి సంపాదించింది కూడా అన్యాయపు సిరే అన్నారు. అవునా? కష్టపడి సంపాదించింది, ఉద్యోగాలు చేసి, వ్యాపారాలు చేసి, కూలి పని చేసి, కష్టం, ఎన్నో రకాల కష్టపడి సంపాదించిన సంపద కూడా ఏమన్నారు ఆయన? ఆ బోధకులు ఏమన్నారు? అన్యాయపు సిరి అను. అది ఎలాగా అదెందుకు అన్యాయపు సిరి అవుతుంది అని అంటే, అది మన దృష్టిలో, మానవ దృష్టిలో అది న్యాయమైన సిరియే, కానీ దేవుని దృష్టిలో అది అన్యాయపు సిరి. దేవుని దృష్టిలో అన్యాయపు సిరి ఎలాగైంది అది అని అంటే, సదరు బోధకులు ఏమని చెప్పారు? దేవుడిచ్చిన అవయవాలతో, దేవుడిచ్చిన దేహముతో దేవుని మహిమ పరచాలి, దేవుని పని చెయ్యాలి. కానీ మనం అలా చేయకుండా, మనం దేవునికి సమయాన్ని ఇవ్వకుండా, దేవుని పని చెయ్యకుండా ఎవరు పని చేసుకుంటున్నాం? మన పని చేసుకుంటున్నాం. మన సంపాదనలో పడిపోయాం. అంటే దేవుడిచ్చిన ఈ దేహంతో దేవునికి ఉపయోగపడకుండా మన సంపాదన కొరకే ఈ దేహాన్ని వాడుకుంటున్నాం కనుక, ఇప్పుడు దేవుని దృష్టిలో ఇదేంటిది? అన్యాయపు సిరి. ఈ అన్యాయపు సిరి అపాయాన్ని తప్పిస్తుంది అని చెప్పారు. ఎలా అన్యాయపు సిరి అపాయాన్ని తప్పిస్తుంది అని అంటే, లోకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని ఎత్తుకుని సదర్ బోధకులు, ఇదిగో ఇక్కడ యేసు ప్రభువారు చెప్పారు కదా, అన్యాయపు సిరితో స్నేహితులను సంపాదించుకోండి, రేపే ఎప్పుడైనా మీకు ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళే మీకు సహాయం చేస్తారు అని యేసు ప్రభువారు చెప్పారు కదా. కాబట్టి అక్కడ అన్యాయపు సిరి అంటే ఏ సిరో ఈ రోజు ఉన్న బోధకులకు తెలీదు. అంత లోతులుగా జ్ఞానించలేదు వాళ్ళు, అంతలా డెఫ్ట్గా వెళ్ళలేదు. అందరు చెప్పిన మంది తప్పు చెప్పేశారు. అన్యాయపు సిరి అంటే ఎంతసేపు ఈ లోక సంబంధమైన అక్రమంగా సంపాదించిన సంపాదన అన్యాయపు సిరి అనుకున్నారు. కానీ నిజానికి యేసుక్రీస్తు వారు చెప్పిన అన్యాయపు సిరి అక్కడ అక్రమంగా సంపాదించిన సిరి గురించి మాట్లాడలేదు ఆయన. దేని గురించి మాట్లాడాడు ఆయన? కష్టపడ్డ కష్టమే అన్యాయపు సిరి అన్నాడు అక్కడ. దేవుని దృష్టిలో మనం ఎంత కష్టపడి రెక్కల మొక్కలు చేసుకుని బండలు మోసి మూటలు మోసి సంపాదించింది కూడా ఏమవుతుందంట? దేవుని దృష్టిలో అన్యాయపు సిరి. అంటే మనం కష్టపడి పెద్ద పెద్ద బండలు మోసి, లేదా ఉదయాన్నే పొద్దున్నే ఎండలో కోతకెళ్ళి, లేకపోతే నూర్పు నూర్చి ఎండలో కష్టపడితే సాయంత్రానికి 500 రూపాయలు వస్తాయి కదా. పొద్దునుంచి కష్టపడి కష్టానికి ఓర్చుకుని ఆ ఎండకి, ఆ చెమటలకి అదంతా భరించి సాయంత్రానికి 500 రూపాయలు చేతులు వస్తే, ఆ 500 చూసి ఈ వెళ్ళిన కూలి ఏమనుకుంటాడు? అమ్మయ్య, ఈ 500 రూపాయల కోసం పొద్దున్నుంచి ఎంత కష్టపడ్డాను రా అనుకుంటారు. అవునా? వెంటనే ఈ దేవుడు చూసి అది అన్యాయపు సిరి అంటాడా? ఏమంటాడా దేవుడు? ఈ కూలి పని చేసినోడేమో పొద్దునుంచి కష్టపడి ఆ 500 రూపాయల కోసం నానాపాట్లు పడి, మంచినీళ్లు తాగక, ఆ ఎండను లెక్క చేయకుండా కష్టపడి సంపాదించి 500 రాగానే అమ్మయ్య, దీనికోసం ఇంత కష్టపడ్డానని ఈ వెళ్ళిన కూలివాడు దాన్ని చూడగానే కొంత ఆ పోయిన కష్టం అంతా మర్చిపోతాడు. ఆ 500 చూడగానే, వచ్చిన డబ్బులు చూడగానే కష్టాన్ని మర్చిపోతాడు. అమ్మాయి వచ్చే శుభ్రంగా ఇంటికి వెళ్ళి ఒక కూర నారో ఏదో తీసుకుని వెళ్దాం, ఈరోజు తృప్తిగా భోజనం చేద్దాం అని అనుకుంటాడు.
అతని కష్టానికి అలా అనిపిస్తుంది. అయితే దేవుడు మధ్యలో వచ్చి అది అన్యాయపు సిరి అంటాడా? అన్యాయంగా సంపాదించావు నువ్వు 500 అంటాడా దేవుడు? పొద్దు నుంచి కష్టపడ్డవాడు ఏమంటాడు ఇప్పుడు? ఏంటి అన్యాయంగా సంపాదించిన 500? అసలు పొద్దు నుంచి ఎక్కడెట్టుకున్నావు నువ్వు? కళ్ళు ఏమైపోయావు నువ్వు? అసలు దేవుడివేనా నువ్వు? ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్ని మూటలు మోసాను, ఎన్ని మోపులు మోసాను, ఎంత ఎండలో పడ్డాను. నేను పడ్డ కష్టానికి ఈ 500 కిడతది అసలు? కాలు మీద కాలు వేసుకుని ఆఫీసులో కూర్చుంటున్నారు చాలామంది. వేలకు వేలు తీసుకున్నారు, లక్షలకు లక్షలు తీసుకుంటున్నారు. వాళ్ళది అన్యాయమని నేను ఒప్పుకుంటాను. నేను ఎండలో కష్టపడి ఇంత ఒళ్ళంతా నలగొట్టుకుని ఇంత బాధపడి సహించుకుని కష్టపడితే దీని అన్యాయం సీర అంటున్నావు, నువ్వు అన్యాయస్తుడు అంటాడు ఇప్పుడు. అవునా? ఒక కూలి ఏమంటాడు? ఎవరిని అన్యాయస్తాడు అంటాడు? నువ్వు అన్యాయస్తుడు అంటాడు. బైబిల్ని ఎలా పడితే అలా బోధించేస్తే ఇలాగే ఉంటుంది. అన్యాయపు సిరని దేని గురించి అన్నాడో, అసలు ఏంటో సబ్జెక్ట్ ఏంటో తెలీదు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇలా ఒక టైటిల్ పెట్టి మనం సంపాదించేది అన్యాయపు సిరది, దానివల్ల మనకు ఒక ఉపయోగం ఉంది, దాన్ని దేవుని పనికి ఉపయోగించేస్తే మీరు రక్షింపబడతారు, నరకానికి వెళ్లకుండా తప్పించుకుంటారు అని ఒక పాఠాన్ని తయారు చేసి ఈ పాఠాన్ని ముందుకు పెట్టి వాళ్ళకి చెప్పి బాగా వాళ్ళ మైండ్లో మనం సంపాదించేది అన్యాయమంట అని అనుకుని వాళ్ళ చేత ఎలాగైనా సరే ఆ డబ్బులు పెట్టి ఖర్చు పెట్టించి ఈయన తీసుకొచ్చి మీటింగ్ పెట్టించాలి. వీళ్ళ టార్గెట్ ఏంటి? కొంతమంది ఏంటంటే దశం భాగాలు ఇవ్వండి, దశం భాగాలు ఇవ్వకపోతే మీ అప్పులు తీరవు, మీరు ఏడ్చుకుంటారు, చచ్చిపోతారు, మీరు దశం భాగాలు ఇవ్వకపోతే మీరు ఎందుకు ఉపయోగం ఉండరు, మీ కుటుంబాలు అలాగే ఉంటాయి, మీరు వీధిని పడిపోతారని కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు దశం భాగాల విషయంలో. వీళ్ళు ఏం చేస్తున్నారు? మీరు సంపాదించేది అన్యాయం, అక్రమం, అది ఏదో దేవుని పనికి ఇచ్చేసేయండి, దేవుని పనికి వాడేసేయండి, మేము వచ్చి వాక్యాలు చెప్పేస్తాం, మాకు ఇచ్చేయండి, సువార్తల మీటింగ్లు పెట్టించేయండి అని వీళ్ళు ఈ రకంగా ఎత్తుతున్నారు అంతే. అసలు దేవుడు ఏమని చెప్పాడు ఏంటి అన్నది యేసుక్రీస్తు ఒక మాట చెప్తారు. అలాగే పౌలు గారు కూడా చెప్తారు. ఏమని? నువ్వు బలిని అర్పణమును కోరువాడవు కాదు, మరి ఏం కోరుకుంటున్నావు నువ్వు అని అంటే ఏమన్నారు? నీతి, న్యాయం, ధర్మం. ఏమన్నాడు? మేకా గ్రంథం ఒకసారి తీయండి. మేకా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగజేయునా. అదిగో పాయింట్. నీకు అర్పణలు ఎన్ని అర్పించినా నీకు సంతోషమా అని అంటూ, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఎత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలం నేను ఎత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది అంటున్నాడు. అసలు ఉత్తమమైనది ఏదో నీకు ఆల్రెడీ నేను చెప్పేశాను. మనుష్యుడంటే ఎంతమంది వస్తారు? ఆదాము దగ్గర నుంచి రేపు పుట్టబోయే బిడ్డ వరకు కూడా అందరూ ఎవరు? ఈ మనుషుడికి చెప్తున్న దేవుని మాట ఏంటంటే, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడింది, అది చెయ్యి. ఏంటి బాబు అది అని అంటే, న్యాయముగా నడుచుకునుటయు, కనికరము ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా దేవుడు అడిగేది. భూమి మీద మనుషులను పెట్టి న్యాయంగా నడుచుకో. నువ్వు దేవుని ముందు నడవకుండా, న్యాయంగా నడవకుండా దేవునికి డబ్బులు అర్పించేసి దేవుని సభలు పెట్టేస్తే ఆయనకి ఏమైనా సంతోషమా? అదే కదా అర్థం. వేలాది నదులంతా విస్తారంగా తైలం నీకు ఇచ్చేస్తే సరిపోద్దా? వేలాది పొట్టేళ్ళు ఇవనా? దేవుడు ఏమడుగుతాడు నిన్ను అని? నీతిగా నడుచుకో, న్యాయంగా నడుచుకో, ధర్మంగా వెళ్ళు. ఇదే కదా దేవుడు నిన్ను అడుగుతుంటా. కానీ సదర్ బోధకులు ఏమంటున్నారు? సంపాదించే సంపదననేమో అన్యాయపు సిరి అంట, అది దేవుని దృష్టికి. ఇప్పుడు ఒకసారి లూకా సువార్త
సదరు బోధకులు చదివించిన వాక్యాన్ని చదువుతాం. లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభువారు, బాగా వినండి, ఈ అధ్యాయం అంతా యేసు ప్రభువారు దేని గురించి చెబుతున్నాడు అని అంటే, అన్యాయంగా సంపాదన పోగేసే వాళ్ళ గురించి. ఎవరి గురించి? డబ్బు 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 సంపాదించాలి సంపాదించాలి. వాడి దగ్గర కోట్లు ఉన్నాయి, ఎలాగైనా సరే మాయ మాటలు చెప్పి లాగేయాలి. వీడి దగ్గర లక్షలు ఉన్నాయి, ఎలాగైనా సరే ఏదో ఒక మాయ మాట దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, నిన్ను గొప్ప చేస్తున్నాడు, నిన్ను ఇంకా వీడికంటే నిన్ను ఇంకా గొప్పగా చేయబోతున్నాడని ఏదో ఒక తంత్రం ఉపయోగించి వాడి దగ్గర ఉన్న డబ్బు కొట్టేయాలి. దశం భాగాల రూపంలోనో, ఇంకో రూపంలో. ఎందుకంటే యేసుక్రీస్తు వారి కాలానికి శాస్త్రులు, పరిసయ్యులు బహుధనాపేక్ష కలిగిన వారు. ఎవరన్నా డబ్బు, ఎంత ధనాపేక్ష అంటే ఒక ఒక డిబ్బి ఉంటుంది దేవుని మందిరంలో. ఒక డిబ్బి ఉంటుంది అంటే చందా బాక్స్. ఇందులో ఏం వేస్తాం మనం? చందా బాక్స్లో కానుకలు వేస్తాం. సమాధాన కానుక, అన్ని రకాల కానుకలు అందులో వేస్తారు. యేసు ప్రభువు కూడా అంటారు కదా, ఒక విధవరాలు 2 కాసులు వేస్తే అందరికంటే ఎక్కువ వేసింది ఆవిడ, చాలా ధనియురాలు ఆవిడ అంటాడు యేసు ప్రభు. అంటే ఒక కానుక పెట్టె ఉంది అక్కడ. ఈ కానుక పెట్టె కాకుండా ఈ పరిచయులు, శాస్త్రులు మరొక పెట్టు కూడా పెడతారు. అర్థమవుతుందా? దాని పేరు కొర్బాను. ఈ సందా బాక్స్ పేరేంటి? ఈ సందా బాక్స్ పేరేమో అర్పణ, అంటే డైలీ మనం వేసే కానుక పెట్టి. యువతల ఇంకో బాక్స్ ఉంటుంది, అదేంటది? దాని పేరేంటి? దానిపైన ఉంటుంది కొర్బాను, అంటే దేవార్పితము అని అర్థం. ఇక్కడ బాక్స్ ఇట్టావు, మళ్ళీ అక్కడో బాక్స్ ఏంటయ్యా అని అడిగితే, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలని దేవుడు చెప్పాడా? చెప్పాడు. నీ తల్లికి నీ తండ్రికి నువ్వు ఏదైనా పెట్టాలనుకుంటే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది? అవుతుందిలే, నెలకొచ్చి 3,000 4,000 అవుతుంది. ఆ డబ్బులు ఎట్టుకొచ్చి ఇందులో వేసేయి. ఎందులో వేసేయాలి? ఈ బాక్సులు వేసేయి. నీ తల్లికి నీ తండ్రికి నువ్వు పెట్టనవసరం లేదు, ఆ డబ్బులు ఎట్టుకెళ్ళి చిందులేసేయి. మరి ఈ ఎవరికి? అది మాకు. ఈ డబ్బులు ఎవరికి? కొర్బాను, అంటే దేవార్పితం. నువ్వు దేవునికి అర్పించేసావు. ఇప్పుడు మీ తల్లిని తండ్రిని చూడకపోయినా పర్వాలేదు, ఇప్పుడు మీ తండ్రి దగ్గరికి వెళ్ళు. ఒరే నాయనా, మందులు లేవురా తెచ్చుకోటకే, దొగ్గు ఎక్కువైపోయిందిరా, కాళ్ళు చేతులు లాగేస్తున్నారా బాబా అన్నదనుక, అమ్మ నేను ఎప్పుడో ఇచ్చేసాను డబ్బులు. ఎక్కడ ఇచ్చావురా అంటే, కొర్బాన్లో వేసేసాను. ఎందులో వేసేసాను? దేవార్పితంలో వేసేసాను. నీకు ఇవ్వాల్సిన డబ్బులు అందులో వేసేసాను. ఇప్పుడు నేను నిన్ను పట్టించకపోయినా పర్వాలేదు, నిన్ను చూడకపోయినా పర్వాలేదు, నాకేమి శాపం రాదు. నీవు ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? దీర్ఘకాలం నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. ఆజ్ఞ కదా అది. ఇప్పుడు నేను దీర్ఘాయుష్ బ్రతికేస్తాను, తెలుసా నీకు? ఎలా బ్రతికేస్తావరా, నాకు బిల్లలు తేకపోతే అన్నదనుకో తల్లికి నీ తండ్రికి, నేను ఎక్కడ వేసాను ఈ డబ్బులు? ఇంకో విషయం తెలుసా? నీకు మందులు తేవాలంటే 5,000 అవుతుంది. నేను ఎందులో వేసింది ఎంత? 3,000. 2,000 నాకు ఆఫరు, నాకు మంచిది. అంటే ఇక్కడ తల్లికి తండ్రికి అన్యాయం చేస్తున్నారు, ఒక పక్క దేవునికి అన్యాయం చేస్తున్నారు. దేవుడు ఏమన్నాడు? ఒరే నాయనా, నాకు కానుక కాదు ఇవ్వడం, నేను చెప్పినట్టుగా నడుచుకోవడం ముఖ్యం అన్నాడు. నీతిగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దేవుని ఎదుట ప్రవర్తించాలి, అది కదా నేను కోరుకుంటా, ఇది కాదు కదా అని అంటే, ఇది ఇంతకీ కొర్బాన్ అనే బాక్స్ ఇక్కడ పెట్టింది ఎవరెట్టారు? పరిసయ్యులు, శాస్త్రులు పెట్టారు. ఎందుకు పెట్టావు అని అంటే, వీళ్ళకి ధనాపేక్ష, అన్యాయంగా సంపాదించడం అంటారు ఇదే. ఇదంతా మనసులో పెట్టుకుని యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. దేని గురించి? అన్యాయపు సిరి గురించి మాట్లాడుతూ ఆయన ఒక ఉపమానం ఎత్తుకున్నాడు. ఆ ఉపమానం ముందు 14వ వచనం ఏమన్నాడు చూడండి. అక్కడ 14వ వచనం, ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా. ధనాపేక్ష గల
పరిసెలు వీళ్ళ గురించి మాట్లాడాడు. ఒక యజమానుడు ఉన్నాడు, అతని దగ్గర ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. అంటే గృహ నిర్వాహకుడు అంటే మన భాషలో ఏమంటారు? పిఏ. అతను ఈ యజమానికి తెలీదు, ఆడిష్టం ఉన్నట్టు డబ్బంతా వృధాగా చేసేస్తున్నాడు. పట్టుకెళ్తున్నాడు, 1,00,000 ఎట్టుకెళ్తున్నాడు. తెచ్చి 10,000 రూపాయల సరుకు సామాన్లు ఇంట్లోకి, 90,000 గల్లంత్. ఎంత బిల్లు అయిందంటే 1,00,000. తెచ్చిందంతా 10,000 రూపాయలు. మొత్తం మీద ఇలా గల్లంత చేసేస్తుంటే అప్పుడు విషయం తెలిసింది యజమాని గారికి. సార్, మీ పిఏ మంచోడు కాదు, మొత్తం మీ సొమ్ము అంతా నాశనం చేస్తున్నాడు అండి, ఏం మీకు అర్థం అవ్వట్లేదు అసలు, ఎలాంటి నెట్టుకున్నారు మీరు అని అంటే, అప్పుడు యజమాని ఏమన్నాడు, ఒరే నాయన, నీ గురించి వార్తలు మొత్తం నాకు తెలిసిపోయి, డీటెయిల్స్ అంతా తెలిసిపోయింది, నేను పీకేస్తున్నాను ఉద్యోగం నుంచి, కాబట్టి అసలు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, ఏంటి, ఎంత వాడావు, ఏంటి, మొత్తం లీస్ట్ అట్రా అన్నాడు. ఇప్పుడు లీస్ట్ అట్టుకెళ్తే మొత్తం బట్ట బయలవుతుంది, బండారం అంతా బయట ఆడుతుంది. వెంటనే ఏం చేస్తాడు, ఎర్ర పెన్న తెచ్చి రిజైన్ చేసి పడేస్తాడు, తీసి పడేస్తాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఇటు ఎవరు చేర్చుకుంటారు? అప్పటి వరకు షూటు బూట్ వేసుకుని చక్కగా కారు మీద తిరిగి యజమాని తర్వాత యజమాని అంతగా, ఇప్పుడు అమాంతంగా అన్నీ పోతాయి. ఏమవుతాయి ఇప్పుడు చేతులకి? కనీసం సైకిల్ కూడా ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పనికి వెళ్దామా? సిగ్గు సిగ్గు. ఏంటి నువ్వు పనికి వచ్చావేంటి? పలానా ఆయన దగ్గర నువ్వు అయిపోయి పలానా ఎంపీ గారి దగ్గర నువ్వు పిఏగా పనిచేసావు కదా అంటే, తర్వాత ఎక్కడికన్నా వెళ్ళి 10 రూపాయలు ఇవ్వండి, పొద్దునుంచి టిఫిన్ చేయలేదు, టీ తాగలేదు అని అంటే ఇది ఎలా ఉంటుంది? సిగ్గుసేటు కదా. భిక్షమెత్తుట సిగ్గుపడుచున్నాను అంటాడు. ఎవరు? ఈ గృహ నిర్వాహకుడు. మరి ఏం చేయను అని అంటే, ఒక పని చేద్దాం, నేను ఎలాగా లెక్కలు అప్పు చెప్పమన్నాడు కదా, ఇంకా లెక్కలు ఇంకా అప్పు చెప్పలేదు. లెక్కలు అప్ప చెప్పే ముందు అర్జెంటుగా ఈ సీటీలన్నీ తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టాలి. ఈ లోపల వీళ్ళని నేను హైలైట్ చేయాలి. ఎవరిని? ప్రజల్ని. నా దగ్గర, అదే మా యజమాని దగ్గర ఎవరైతే రుణాలు తీసుకున్నారో ఈ అప్పుల లీస్ట్ అంతా పట్టుకెళ్ళి ఒక్కొక్కడికి మనం ఏమైనా వాళ్ళకి మైనస్ చేసామంటే, వాళ్ళని ఎలాగైనా సరే వాళ్ళ మనసుల్లో నేను వెళ్ళిపోవాలి అని అనుకుని వెళ్ళిపోయి, నువ్వెంత తీసుకున్నావు? నేను 100, 50 తీసుకున్నానని రాయ్. నువ్వెంత? 100, 80 తీసుకున్నానని రాయ్. నువ్వెంత? 500, 250 తీసుకున్నానని రాయ్. అంటే అమాంతంగా ఎంతెంత తగ్గిపోతుంది. ఇప్పుడు బ్యాంకులో నేను ఎంత తీసుకున్నాను? 80,000 అప్పు తీసుకున్నాను. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ వచ్చి నా దగ్గరకు వచ్చి, నువ్వు ఎంత తీసుకున్నావు అప్పు బంగారం లోన్ మీద అన్నాడు అనుకో, 80,000 సార్ అని అనుకో, కాదు 20,000 తీసుకున్నానని రాయ్ అన్నాడు అనుకో, సార్ మరి 50,000 అంటే నీకెందుకు 20,000ది అన్నాడు అనుకో, నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు? అవునా? చాలా హ్యాపీ కదా. ఇప్పుడు ఈయన కూడా ఎవరో మేనేజరే. గృహ నిర్వాహకుడు అంటే ఎవరో? ఆ ఇంటిని మేనేజ్ చేసేవాడు మేనేజర్. ఈ మేనేజరు నీకెందుకు ఇచ్చినోడు నేను చెప్పినట్టు రాయ్, నువ్వు అంతా కట్టక్కర్లేదు ఎంతే రాయ్ అన్నాడు అనుకో, అయ్యి బాబుడు యజమాని కంటే ఇప్పుడు గొప్పవాడు ఎవరైపోతారో? ఇతను అయిపోయాడు. ఇదంతా చూసిన యజమాని ఆశ్చర్యపడ్డాడు, యుక్తిగా మెచ్చుకున్నాడు. ఎలా మెచ్చుకున్నాడు? ఇతను ఎప్పుడైతే నేను ఇంట్లోంచి పనిలోంచి గెంటేస్తాను అని తెలుసుకుని ముందుగానే ఇతనంటే ఒక ప్లాన్ వేసుకున్నాడు. నేను పంపించేస్తే నెక్స్ట్ జీవితం ఏంటో ఇతను గ్రహించుకున్నాడు, తెలుసుకున్నాడు. ముందు జాగ్రత్త. అవునా? దీన్ని ఏమంటారు? ముందుగానే జాగ్రత్త పడ్డాడంటే లోక సంబంధులకి ఎంత తెలివి ఉందా? ఇక్కడి నుంచి వెళ్ళగానే అక్కడ పడిపోవచ్చు, అందులో జాయిన్ అయిపోవచ్చు అని ముందుగానే జాగ్రత్త పడ్డారంటే లోక సంబంధులకే ఇంత జ్ఞానం ఉందంటే మరి మన వెలుగు సంబంధులకు ఇంకెంత జ్ఞానం ఉండాలి అని చెబుతూ అక్కడ ఏమంటాడంటే, మీలో ఎవరైనా సరే, ఎందుకన్నాడు ఆ మాట? శిష్యులతో మాట్లాడుతున్నాడు. అంటే శిష్యులతో చెబుతూ ఈ ధనాపేక్ష కలిగిన వారికి బుద్ధి రావాలని మాట్లాడాడు. అక్కడ వాళ్ళే ఉన్నారు. అక్కడ గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు ఎవరు తడుముకుంటారు? ఎవడైతే దొంగతనం చేశాడో వాళ్ళే తడుముకుంటారు. అలా శిష్యులను అడ్డం పెట్టుకుని ధనాపేక్ష కలిగిన వాళ్ళకు బుద్ధి రావడానికి చెప్పిన విషయం అది. అర్థమవుతుందా? ఏమని చెప్తున్నాడు అక్కడ? 16వ అధ్యాయము 9వ వచనం, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మును చేర్చుకొందురని మీతో
చెప్పుచున్నాను. ఇక్కడ ఎలా చెప్పారంటే అన్యాయపు సిరి ఏదైతే అక్రమంగా సంపాదించిన డబ్బు గురించి చెప్పబడుతుందా, లేకపోతే కష్టపడి సంపాదించిన డబ్బు గురించి చెప్పబడుతుంది? ఇక్కడ మనం బాగా అర్థమైతే కష్టపడ్డ డబ్బు గురించి చెప్పబడుతుందా, అన్యాయపు సిరి గురించి చెప్పబడుతుందా? అన్యాయంగా సంపాదించిన డబ్బు గురించే. ఈ గృహ నిర్వాహకుడు ఉన్నాడు, ఈ మేనేజర్ ఉన్నాడు. ఇతను వాళ్ళకి ఎంత ఇచ్చేసాడు? ఒక మాట చెప్తాం, ఒక అతనికి 1,00,000 రూపాయలు ఇచ్చేసాడు. ఇప్పుడు సీటీలో ఎంత రాయమన్నాడు? 50,000 రాయమన్నాడు. ఆ 50,000 ఎక్కడి? ఇప్పుడు 50,000 రాయమన్నాడు అంటే 1,00,000 ఇచ్చాడు. తిరిగి అతను ఎంత ఇవ్వాలి? 1,00,000 ఇవ్వాలి. కానీ ఎంత ఇమ్మంటున్నాడు? ఇప్పుడు 50 ఇమ్మంటున్నాడు. అంటే 50 ఫ్రీగా ఇచ్చినట్టేనా? ఓ 50,000 ఫ్రీగానే ఇచ్చాడు ఇప్పుడు ఈ మేనేజరు. ఆ 50,000 ఎక్కడి? ఆ ఫ్రీగా ఇచ్చిన 50,000 ఎక్కడి? ఈ మేనేజర్ అయ్యా? మరి ఎవరు అయ్యి? ఆ యజమానుడి. ఇతరుల సొమ్ము అది, ఇతని సొమ్ము కాదు. ఇతరుల సొమ్ము ఇతను అన్యాయంగా దాన్ని, అంటే రాంగ్ రూట్లో, తప్పుడు లెక్కల్లో దాన్ని మాయం చేసి వీళ్ళకి ఇచ్చేసాడు. ఇప్పుడు వాళ్ళకి ప్లస్ అయింది. వాళ్ళకి ప్లస్ అవుతే ఇప్పుడు వాళ్ళు ఇతన్ని చేర్చుకోవడానికి, ఇతను ఆహ్వానించడానికి ఎంతో సంతోషపడతారు. ఇప్పుడు ఒరే మీకు ఇలా చేశాను కదా, మీకు లెక్కలు తగ్గించాను కదా, ఈ విషయం ఎవరో చెప్పేశారు, తెలిసిపోయింది, నన్ను ఉద్యోగంలో తీసిపాడేశాడు మా యజమానుడు అన్నారనుకో, అయ్యయ్య మా గురించే కదండి మీరు ఇన్ని పోట్లు పడ్డారు. ఎవరి గురించి? ప్రజల గురించే కదా, మా గురించే కదండి ఇన్ని పోట్లు పడ్డారు. రండి సార్, మా ఇంటికి వచ్చేయండి, మాతో ఉండండి, మీకు ఎందుకు, మీకు చక్కగా మీకు ఒక ఇల్లు ఇచ్చేస్తాం. ఇంకా దీన్ని ఎవరు దీన్ని కదలసరు, మిమ్మల్ని ఎవరు కూడా ఇక్కడి నుంచి ఎవరు కూడా మిమ్మల్ని తోసేయరు, ఎవరు తీయలేరు. ఇంకా మాతో ఉండండి, మీరు ఎంత అంత ఉపకారం చేయలేదు మాకు. నిత్యమైన నివాసం అంటే అర్థం ఏంటి? వీళ్ళు ఏమన్నారంటే నిత్యమైన నివాసం అంటే పరలోకం గురించి మాట్లాడుతున్నారు. నిత్య నివాసంలో చేర్చుకుందురు. ఇప్పుడు పరలోకం ఎవరిదా నివాసం? ఎవరిది నివాసం పరలోకంలో? దేవునిదే, మనుషులది. అది ఆ పరలోకంలో చేర్చుకోవాలంటే ఎవరు చేర్చుకోవాలి? స్టెఫన్ గారు ఉన్నారు, చనిపోతూ ఎవరిని అడిగాడైనా? యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోన్నాడు. యేసుక్రీస్తు వారే సిలువలో ఆయన ఏమన్నా, నా దేవా నన్నేలా విడచితివి, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అన్నాడు. అంటే ఎవరికి అప్పగించాలి, ఎవరు చేర్చుకుంటారు? ఇప్పుడు దేవుడే చేర్చుకుంటాడు. వీళ్ళు చేర్చుకోవడం ఏంటి? వీళ్ళు ఎలా చేర్చుకుంటారు? నిత్యమైన నివాసంలో. పోనీ భూమి మీద యేసు ప్రభువు ఒక మాట అంటారు, ఏంటి అనంటే, నా నిమిత్తము అన్నదమ్ములైనను, అక్కచెల్లెళ్ళైనను, భార్య పిల్లలైనను, ఎవరినైనా సరే చివరికి నీ ప్రాణమును సహా మీరేం చేయాలి? ఉపేక్షించాలి. ఉపేక్షిస్తే ఈ లోకంలో అలాగే రాబో లోకంలో కూడా మీకు 200 ఇస్తాను అన్నాడు. అవునా? డబుల్ ఇస్తాను, మీకు దయచేస్తాను అన్నాడు. 100 ఫలింపజేస్తాను అన్నాడు. అంటే ఏంటి అర్థం? ఇహలోకంలోను పరలోకంలో కూడా. అంటే ఇహలోకంలో ఎలా ఇస్తాడు? కుటుంబం నుంచి దేవుని కోసం విడిపోతే ఎన్నో కుటుంబాలు మనకి అండగా నిలుస్తాయి. అంటే ఈరోజు ఒక సేవకుడు కానీ, ఒక విశ్వాసి కానీ తన కుటుంబం నుంచి బయటకు వెళ్ళిపోయి వేరేగా ఉంటే, ఆదివారం వచ్చినప్పటికీ అతను చర్చికి వెళ్తే చర్చిలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 100, 1000. ఒకరు టిఫిన్ చేయమంటారు, ఒకరు టీ తాగమంటారు, ఒకరి దగ్గరకు వస్తారు, హక్ చేసుకుంటారు. ఎంతమంది చుట్టాలు, బంధువులు, బ్రదర్ అంటారు, కొడుకు అంటారు, అబ్బాయి అంటారు, రకరకాల పిలుపులతో సహవాసంలో ఎలా ఉంటుంది? దాని గురించి మాట్లాడారు యేసుక్రీస్తు వారు. అవునా? పోనీ అలా చేర్చుకుంటారు నిత్య నివాసంలో అంటే, ఇక్కడ నిత్య నివాసం ఇదా? నిత్య నివాసం అంటే కాదు కదా. రైట్. ఇక్కడ అన్యాయపు సిరు వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి, ఎందుకనగా ఆ సిరు మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందురని మీతో చెప్పుచున్నాను. సిరి ఎప్పుడు వదిలిపోద్ది? సిరి ఎప్పుడు వదిలిపోతుంది? నిత్య నివాసంలోకి వెళ్లే ముందు సిరి వదిలిపోద్ది. అంటే చనిపోయే ముందు సమస్తమును వదిలిపెట్టేస్తాం. చనిపోయిన తర్వాత వీళ్ళు ఎలా చేర్చుకుంటారు? ఇక్కడ చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? పరదేశకి వెళ్ళిపోతాం. అవునా? మరి పరదేశంలోకి వెళ్ళిపోతే వీళ్ళు ఎలా చేర్చుకుంటారు? అన్యాయపు సిరి అని అంటేనే తప్పు. అక్కడ యేసు ప్రభువు అందుకే ఉపమానంలో ఏం చెప్పాడు?
గృహ నిర్వాహకుడు చేసే అన్యాయం గురించి మొదట మాట్లాడాడు ఆయన. ఆ మాటతోనే మనకు అర్థమైపోవాలి అన్యాయపు సిరి అనగానే అక్రమంగా సంపాదించిన సిరి అని. ఒకవేళ నిజంగా కష్టపడ్డ సొమ్మే అన్యాయపు సిరి అయితే మొదట్లోనే దాని గురించి మాట్లాడతాడు కదా ఆయన యేసుప్రభువారు. అవునా? ఒకడు బాగా కష్టపడ్డాడు, దేవుని కోసం ఏ పని చేయకుండా రెక్కల ముక్కలు చేసిన కష్టపడి కోట్లు సంపాదించాడు. ఈ సంపాదన నలుగురికి పెడితే వాళ్ళు తిరిగి ఒకనొక దినమున మళ్ళీ తిరిగి సహాయం చేస్తారు అని చెప్పాలి కదా ఆయన ఉపమానం ఎత్తుకునేటప్పుడే. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. నీ ఆహారమును నేళ్ల మీద వేయము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. ఆహారాన్ని ఏం చేస్తాం మనం? తినేస్తాం. అవునా? నేళ్ల మీద వేస్తే చాలా దినముల తర్వాత ఎందుకు కనబడుతుంది మళ్ళీని? అంటే అర్థం ఏంటి చెప్పనా? ఇప్పుడు ధాన్యం ఉంది, అదేంటది? ధాన్యం ఆహారమేనా? అదే అసలు ఆహారం మనం తినేది. ఈ ధాన్యాన్ని నీళ్ళ మీద వేసేస్తే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎలా కనబడుతుంది? మొక్కలు వస్తాయి. తినే ఆహారాన్ని తినడం మానేసి ఆ బస్తా గింజలో అరబస్తా గింజలో పట్టుకెళ్ళి నీళ్ల మీద వేసేస్తే, అంటే ఆకుమడి ఆ నీళ్ల మీద వేసేస్తే కొద్ది రోజులు పోయిన తర్వాత, ఇప్పుడు ఒక బస్తా గింజలు వేస్తే కొద్ది రోజులు పోయిన తర్వాత ఎన్ని బస్తాలు వస్తాయి? ఇప్పుడు ఒక బస్తా గింజలు ఎత్తే ఎలా లేదన్నా ఒక 20-30 బస్తాలు వస్తాయి. ఇంకా ఎక్కువ వస్తాయా? ఇంకో 50 బస్తాలు కూడా వస్తాయి. అంటే దేవుడు ఏమని చెప్తున్నాడు? నువ్వు చేతిలో బిగబెట్టకో, చేతిలో ఆహారాన్ని బిగబెట్టకో, నీళ్ల మీద వేస్తే కొద్ది రోజులు పోయిన తర్వాత చూడు, అది నీకు మళ్ళీ తిరిగి వస్తుంది అంటున్నాడు. అవునా? నెక్స్ట్ మాట ఏమన్నాడు? 7గురికి 8 భాగం పంచిపెట్టు, భూమి మీద ఏమి కీవుడు జరుగునో నువ్వు ఎరుగవు అన్నాడా? అంటే నువ్వు సంపాదించిన సంపద అలా దాచేయకు, బ్యాంకులో వేసేయకు, నువ్వు పిసనారితనంగా ఉండకు. ఈ నువ్వు సంపాదించిన సంపద ఆహారాన్ని నీళ్ల మీద ఎలాగైతే వేసావో, నువ్వు సంపాదించిన సంపద కొంతమందికి దానాదత్తం చేయి. అలా చేస్తే ఏమో ఎప్పుడు ఏ కీడు ఎప్పుడు సంభవిస్తుందో తెలీదు. అర్థమవుతుంది మీకు? ఎప్పుడు ఏ కీడు సంభవిస్తుందో తెలీదు. ఒకవేళ అనుకోకుండా ఏదో ఒక రోజు నీకు ఏదైనా ఇబ్బంది కలిగింది అనుకో, నువ్వు ఎవరికైతే దానం వేసావో వాళ్ళు తిరిగి నీకు సాయం చేస్తారు. ఇదే యేసుప్రభువు అక్కడ చెబుతుంటా ఈ సందర్భమే. అన్యాయపు సిరి వలన నువ్వు స్నేహితులను సంపాదించుకో, నీ సిరి నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళే దిక్కవుతారు నీకు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ పరలోకం గురించి కానీ నిత్య నివాసం అనేది ఆ లోకం గురించి మాట్లాడలేదు. కేవలం ధనవంతులకు బుద్ధి చెప్పడానికి చెప్పే మాటలవి. మీకు అర్థమవుతుందా? ఏ మాటలు? ఎవరి మాటలు? యేసుక్రీస్తు మాటలు. లోకసువార్త 16వ అధ్యాయము ధనవంతులకు బుద్ధి చెప్పడానికి ఉపయోగించిన మాటలవి. అక్కడ పరలోకం నువ్వు సంపాదించుకో ఉంటావు, ఇది చేస్తావని కాదు. వాళ్ళని ఒక ట్రైన్ చేస్తున్నాడు. వాళ్ళని ఒక ట్రైనింగ్లో నడిపించాలి. వీళ్ళని ఎందుకు వచ్చాడు భూమి మీదకి దేవుడు యేసుప్రభు? అంతవరకు తెలియని జ్ఞానాన్ని, అంతవరకు వాళ్ళ ఎరుగని జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళకి చెప్పాలి. నేర్పుతున్నాడు, ఒక్కొక్కటి నేర్పుతున్నాడు. ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. పైగా ఎలా చెప్తున్నాడు? ఆయన ఉదాహరణలతో చెప్తున్నాడు. ధనవంతులారా, డబ్బు అక్రమంగా సంపాదించుకుని కూడబెట్టుకుంటున్నారా? వద్దు, రేపు కీడొస్తుంది మీకు. దానివల్ల ఆ డబ్బును 10 మందికి పంచిపెట్టండి. పంచిపెట్టడం బట్టి రేపన్న రోజున వాళ్ళు మీకు సహాయకులు అవుతారు అని చెప్తున్నాడు యేసుప్రభు. యేసుప్రభు కంటే తక్కువ జ్ఞాని ఎవరు? సొలొమోను గారు. సొలొమోను గారి కాలంలో ఈయన కంటే గొప్ప జ్ఞాని ఎవరు లేరు. ఈ సొలొమోను గారు ఇక్కడేమంటున్నారు? నీళ్ల మీద ఆహారం వేయండి, మరలా కొద్ది రోజులు పోయిన తర్వాత చూడండి, మీకు సహాయం చేస్తుంది. నీళ్ల మీద పాడేసాం, అయ్యో పోయింది, బాధపడకో, మళ్ళీ వస్తుంది నీకు. నీ దగ్గర ఉన్న డబ్బు కొంతమందికి దానాదత్తం చేయి, బాధపడకో, పిసినరితనం చేయకు, నొక్కకో, దాచిపెట్టకో, నలుగురికి ఇచ్చి చూడు. రేపన్న రోజు నీకు ఏదైనా ఇబ్బంది కలగకపోతే ఆ నలుగురు చూడు నీకు ఎలా సాయం చేస్తారో అన్నాడు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకో మాట ఏమన్నాడు?
ప్రసంగి గ్రంథం 11:3 ఏమన్నాడు? మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాన్ని పోయిను. మేఘం పైన మేఘాలు ఉన్నాయి కదా, ఈ మేఘాలు వర్షంతో అలా నీటితో ఫుల్గా నిండిపోయి ఉంటాయి. అవునా? ఆ మేఘాలు అలా అలా కదులుతూ ఉంటాయి. ఫుల్గా నిండిపోయిన మేఘాలు నేను అసలు సొక్క కూడా ఎక్కడైనా ఇలాగే దాచుకుంటాను అనుకుంటాయి. ఆ మేఘాలు ఎక్కడ కురుస్తాయి? మళ్ళీ వర్షం ఈ భూమి మీద కురిచేస్తాయంట. ఎన్ని ఎగ్జాంపుల్ ఎత్తుకున్నారు చూడండి. అక్కడ యేసు ప్రభు వారు, ఇక్కడ సొలొమోను గారు. నీళ్ల మీద వేసిన ఆహారం తిరిగి వస్తుంది, వెయ్యడానికి నువ్వు సంకోచించుకో. 4-5 నువ్వు దానాదత్తం చేస్తే నీకున్న భాగాన్ని, నీకున్న ఆస్తిని, నీ దగ్గర ఉన్న డబ్బులు 4-5 వెళితే ఏదో ఒక రోజు నీకు సాయం చేస్తారు. పెట్టడానికి నువ్వు ఆలోచించుకో. రెండోది, మేఘం ఏమన్నా ఆలోచిస్తుందా? నేను భూమి మీద నేను ఎంతో కష్టపడి పీల్చుకున్నాను ఈ వర్షాన్ని. ఎక్కడి నుంచి పీల్చుకుంది మేఘం? సముద్రాల నుండి ఎంతో కష్టపడి పీల్చుకున్నాను, నేను ఎంతో స్టోరేజ్ చేసుకున్నాను. నేను భూమి మీద ఎందుకు వేసేయాలి, నేను వేయను అని అంటది మేఘం. పీల్చుకుని బాగా పీల్చుకుని ఎవరి కోసం వేసేద్దది? ఎవరి కోసం? మన కోసం, మనుషుల కోసం భూమి మీద వర్షాన్ని అలా చిమ్మేస్తుంది. భూమి మీద అలా వర్షం పడగానే మనుషులకు ఎంత ఆనందం, ఎంత సంతోషం. పంటలు పండితే మనుషులకు ఆనందకరమైన ఎన్నో రకరకాల పంటలు. వర్షం ఒక్క సినుకు పడగానే ఎన్ని రకాల పంటలు పండుతున్నాయి. ఒక ధాన్యమేనా, ఒక కొబ్బరికాయలేనా, ఒక అరటికాయలేనా, ఎన్ని రకాల, కొన్ని లక్షల రకాల పళ్ళు, కాయలు, కూరగాయలు ఈరోజు మనం అనుభవిస్తున్నవన్నీ కూడా దేన్ని బట్టి పండుతున్నాయన్నీ? మనం వేసుకునే బట్టల కానించి, తలకు రాసుకునే నూనె కానించి, కింద వేసుకునే చెప్పులు కానించి, అరికాళ్ళు మొదలుకొని నడినెత్తు వరకు మనం వాడుతున్న ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి దొరుకుతుంది, ఎక్కడి నుంచి లభ్యమవుతుంది? ఇది ప్రకృతిలో నుండే. ఈ ప్రకృతిలో ఎలా పుడుతుంది, ఎలా వస్తుంది, ఎలా మన చేతికి వస్తుందంటే వర్షం పడబట్టే. అర్థమవుతుందా? వర్షం పడితేనే మనకి ఇవన్నీ లభ్యమవుతున్నాయి. ఆ వర్షాన్ని నేను పట్టుకుని వదలలేను అని అంటే మేఘం మనం ఏమైపోతాం? నాశనం అయిపోతాం. కానీ మేఘం మనకు అలా ధారాళ దత్తం చేసేస్తుంది. నెక్స్ట్ మాట చూడండి. మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉంటుంది. అది మాను కూడా ఏం చేస్తుంది? మాను అంటే ఒక పెద్ద చెట్టు. మాను అంటే దేవదారు మానులు, కొన్ని 100 అడుగులు పొడుగుంటాయి చెట్లు. పెద్ద పెద్ద చెట్లు, ఒక్కొక్క చెట్టు ఉంటుంది మన బిల్డింగ్ అంతలో ఉంటుంది ఒక్కొక్క మాను. అంత చెట్టు ఒకానొక టైంలో ఎంత ఎత్తు ఎదిగిపోయినా అది అలా పడిపోద్ది. పడిపోయిన మాను ఎవరికి ఉపయోగపడుతుంది? అది ఎవరికి ఉపయోగపడుతుంది? మనకే. దానితో ఎన్నో రకాల వస్తువులు తయారు చేసుకుంటాం, వంట చేసుకుని తింటాం, రకరకాలుగా దాన్ని ఉపయోగించుకుంటాం మాను. అవునా? దాంతో ఎంతో బిజినెస్. ఈరోజు మనం చేసే బిజినెస్ ఏంటి? కర్రతోనే కదా. అది లేకపోతే మన బిజినెస్ లేదు. మనం బతుకుతున్నామంటే దాని మీదే. సొలొమోను గారు అంటున్నారు, ప్రకృతిలో ఎన్ని సహాయం చేస్తున్నాయి చూడు. ఒక చెట్టు అది ఎదిగి 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 నీ కోసం పడిపోతుంది. అది పడ్డ చోటే ఉండిపోతుంది. పడిపోయింది, అది ఏమన్నా కూరుకుపోతుందా, కప్పడిపోతుందా, లేకపోతే అది ఎందుకు పనికి రాకుండా అది వేస్ట్ అయిపోతుందా, కుళ్ళిపోతుందా, నాశనం అయిపోతుంది? అది మనిషి చచ్చిపోతే 24 గంటల లోపల తీసుకెళ్ళిపోవాలి. ఎక్కువసేపు ఉంచడానికి కుదరదు. కానీ చెట్టు, ఒక చెట్టు నరికితే 100 సంవత్సరాలు ఉంటుంది చెట్టు. అది పోవట్లేదు. ఒక టేకు చెట్టు. ఈ బల్ల ఉంది. ఈ బల్ల కోసం ఏమి నరకబడింది? చెట్టేనా? ఎప్పుడు నరికారు దీన్ని? ఏమో మనకు తెలియదు. ఎప్పుడు నరుకోరు, ఎన్ని సంవత్సరాలు అయిందో ఈ ప్లైవుడ్ తయారు చేయటానికి. చిక్కనించే కదా. ఇది ఏమైనా స్మెల్ వస్తుందా? కుళ్ళు కొంప ఏమైనా కొడుతుంది? ఇది బ్యాడ్ స్మెల్ ఏమైనా వస్తుందా? ఇది రావట్లేదు. అంటే ఈ చెట్టు ఎదిగి 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 పడిపోయి ఇది మనకెంతో ఉపకారం చేస్తుంది. ఎందుకు చెప్తున్నాడు ఇన్ని విషయాలైనా? సొలొమోను గారు ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ? అక్కడ యేసుక్రీస్తు ఆయన ఎందుకు అన్ని విషయాలు ఎందుకు చెప్తున్నాడు అని అంటే ధనవంతుల గురించి. ఎవరి గురించి?
ధనం 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 అని కొట్టుకోకండి, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. అది ఏదో ఒక రోజు మీకు నాశనం తీసుకొస్తుంది. మీరు అది ఉన్నప్పుడు నలుగురికి దానం చేయండి, మీకు లేనప్పుడు వాళ్ళు మీకు సహాయం చేస్తారు. యేసుక్రీస్తు చెప్పేది కూడా అదే. ఆ మాట చెప్తే వాళ్ళకి అపహసించారంట వాళ్ళు. యేసుక్రీస్తు వారు ఆ అన్యాయపు సిరి వల్ల మీరు సంపాదిస్తున్న అన్యాయంగా కష్టపడింది కాదు, అన్యాయంగా సంపాదించింది ఏదైతే ఉందో అది నలుగురికి పెట్టండి రా, మీకు రేపు అన్నారు అని వాళ్ళు మీకు సహాయపడతారో అని అంటే యేసుప్రభువు డబ్బు మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి ఉలిక్కి పడ్డారంట వాళ్ళు. మేమెందుకు కడతాం, మేము ఎంతో కష్టపడి సంపాదించాం, మేము ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టింది ఆడిగిడి కట్టేయడానికి ఎవరికి వచ్చింది బాధ? సంపాదించినట్టుగా ఆ పరిశీలకు వచ్చేసింది, అక్కడ బాధ వచ్చేసింది వాళ్ళకి. యేసు ప్రభువు మీద ఆ మాట అన్నందుకు బాధ వచ్చేసింది. వాళ్ళు కుళ్ళుకుని ఆయన మీద షటర్లు వేసేసారు, అపహసించేశారంట, ఎగతాళి చేశారంట. ఎవరిని ఏమైనా ఎగతాళి చేసి ఉంటారు? అవునులే నీకేమీ లేదు, అలాగే తిరుగుతున్నావా ఆ శిష్యుల్ని వేసుకుని, వెనకాల ఏముంది వడ్రం పని తప్ప ఇంకేమీ లేదు. లేనప్పుడు నువ్వు ఎన్నైనా కబుర్లు చెప్తావు. మరి మా దగ్గర ఉంది, మేము కష్టపడ్డాం, వీడికి ఉంది, వీడికి 50 ఎకరాలు ఉంది, నాకు 100 ఎకరాలు ఉంది, ఆడికి 200 ఎకరాలు ఉన్నాయి, మేము సంపాదించాం కాబట్టి మేము అక్కడికి ఎట్టాలంటే ఎలా ఉంటుంది? బాధగానే ఉంటుంది. నీకు లేదు కాబట్టి నువ్వేదో ఈజీగా చెప్పేస్తున్నావు, ఉండకూడదు, నలుగురికి పనిచేయండి అని సెటర్లు ఇచ్చారు. ఎవరి మీద? యేసుక్రీస్తు వారి మీదే సెటైరింగ్. ఈ విషయం ఏం తెలియకుండా మన వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, అన్యాయపు సిరంటే అన్యాయంగా సంపాదించింది కాదు, యేసు ప్రభువు మాటల్లో అర్థం తెలీదు చాలా మందికి. అన్యాయపు సిరంటే మనం కష్టపడ్డా డబ్బే అన్యాయం. దేవుని పని చేయకుండా మనం డబ్బుకే ఎక్కువ విలువించి ఎక్కువ పనులకు వెళ్ళిపోతున్నాము, ఎక్కువ కష్టానికి వెళ్ళిపోతున్నాము, కూడగట్టేసుకుంటున్నాం కదా, ఇది దేవుని దృష్టిలో అన్యాయపు సిరి. దేవుడు ఇలాంటి సిరిని చూసి అసహించుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే యేసు ప్రభువు చెప్పినట్టుగా ఈ సిరిని దేవుని పనికి వాడేసామనుకో, ఆ సిరి మనల్ని కాపాడుతుంది. దేవుని పనికి వాడేసామనుకో, ఆ సిరి మనం పరలోకం వెళ్తాం. అంటే మనం ఇండైరెక్ట్గా మనల్ని కాపాడుతున్నది ఎవరో? అన్యాయపు సిరే మనలను పరలోకం వెళ్ళేలాగా చేస్తుంది అని అన్నాడు. ఇప్పుడు కష్టపడ్డ సొమ్ము అన్యాయపు సిరి అయితే అసలు కష్టపడ్డామని చెప్పింది ఎవరో? ఇది అసలు పాయింట్. 2 ముక్కల్లో మనం నేర్చుకుని చూసేద్దాం. అసలు భూమి మీద మీరు కష్టపడాలి అని చెప్పింది ఎవరు? ఆదికాండం 2వ అధ్యాయంలో 15వ వచనం చూద్దాం. స్పీడ్గా చూద్దాం. 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడని యెహోవా నరుని తీసుకుని, ఎవరిని తీసుకుని? నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరుచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. తోటను కాయాలి, కాస్తే అది ఎవరికి అవసరం? మనుషులకే. అయితే పాపం జరగక ముందు కష్టం వేరు, పాపం జరిగిన తర్వాత కష్టం వేరు. మానవులకు పాపము ఆ పండు తినక ముందు సేద్యపరచడం, తోటను కాయడం అని అంటే ఈ రోజులాంటి సేద్యపరచడం కాదు. అంటే ఇప్పుడు మనం ఒక తోటను సేద్యపరచాలి అని అంటే ఏం చేయాలి? దుక్కు దున్నాలి, అవునా? కలుపు మొక్కలు తీయాలి, ఎత్తులు మెరకలు పల్లాలు సమానంగా చెయ్యాలి. ఇదంతా చేస్తే సేద్యపరచడం, అవునా? కానీ ఆదాము గారికి ప్రారంభంలో ఈ సేద్యపరచడం లేదు. ఎందుకు? ఆ రోజుల్లో అలా మెరక పల్లాలు లేవు, రెండోది కలుపు మొక్కలు లేవు, ఏమి లేవు. చెట్లు మొలిసిన ప్రతి మొక్క కూడా మనిషి తినదగిన మొక్కే. ఇప్పుడు మన చుట్టూ ఎన్నో చెట్లు ఉన్నాయి, బడ్డమూడి చెట్లు, లేపాల చెట్లు, ఆ చెత్త ఈ చెత్త, బోల్డ్ మొక్కలు వచ్చేసాయి కదా. వద్దంటే వచ్చేస్తున్నాయి, ఎంత నరిగినా వచ్చేస్తున్నాయి. కావాలని పెంచే మొక్క ఒకటి కూడా రావట్లేదు. అనవసరమైన మొక్కలన్నీ, అనవసరమైన చెట్లన్నీ తెగ వచ్చేస్తున్నాయి, బలిసిపోతున్నాయి. అయితే ఆ రోజుల్లో అనవసరమైన మొక్కలు ఏమీ లేవు, అన్నీ అవసరమైన మొక్కలే ఆదాము సేద్యపరిచిన తోటలో. అయితే పాపం జరిగిన తర్వాత దేవుడు ఏమన్నాడో ఇప్పుడు 3వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. 17వ వచనం చూద్దాం. 17.
ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దన్న నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నేల శపింపబడి శాపానికి గురైంది నేల. చక్కగా మంచి మంచి చెట్లు పుట్టించవలసిన భూమి ముళ్ళ తొప్పలు పొలిసేలాగా చేసింది. అంటే అర్థం ఏంటి? నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. దాని ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏల అనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నై పోదువని చెప్పాను. అంటే పని చేసుకోమని ఆజ్ఞ ఎవరిచ్చారు? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు కష్టపడమని ఆజ్ఞ ఎవరు పెట్టారు? దేవుడే. కష్టపడ్డ డబ్బు, కష్టపడి పని చేసిన ధనం, సిరి ఏదైతే ఉందో అది దేవుని దృష్టిలో అన్యాయం అయితే అసలు పని చేసుకోమని చెప్పింది ఎవరు? ఇప్పుడు దేవుడే. ఇప్పుడు పిల్లల్ని ఒక తండ్రి, మీరు నాకు నచ్చే పని చేయలేదు, ఈ రోజు నుంచి మీకు నేను హోటల్ నుంచి క్యారేజ్ తేను, ఏమి తేను, చచ్చినట్టు మీరు వండుకు తినండి అన్నాడు. సర్లే అని చెప్పేసి ఏదో మరి డాడీ తిట్టాడు కదని వెళ్ళి ఏదో వచ్చి రాను వంట వండుకుని ఏదో వండుకుంటున్నారు మొత్తం మీద. మళ్ళీ అదే డాడీ వెళ్ళి, మీరు వండే వంట కూడా అనవసరం, మీరు పనులన్నీ కరెక్ట్ కాదు, మీరు చేసేదంతా అన్యాయం, అక్రమం, మీరు ఇప్పుడు చేస్తున్న వంట కూడా అన్యాయమైన వంట అని అంటాడు. ఇప్పుడు ఏమంటాడు? అవసరమైతే వాళ్ళ బాధను చూసి, ఒరే నాయన సర్లే ఏదో అనేసిలే, వద్దులే వంట చేసుకోకుండా నేను తెస్తానులే అని అంటాడు. లేదంటే వండుకుని తింటున్న వాళ్ళని తిన్నెత్తాడు. అంతేనా? అంతేకాని వాళ్ళ ఏదో తిట్టాడు, శపించాడు, సర్లే అని చెప్పి ఏదో వండుకు తింటున్నారు. అక్కడ వండుకు తింటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు వండుకునేదంతా అన్యాయంగా వండుకుంటున్నారు, మీరు అక్రమంగా వండుకుంటున్నారు, అనవసరంగా వండుకుంటున్నారు అని అంటే ఇప్పుడు ఏం చేయాలి? మరి ఇప్పుడు పిల్లలు ఏం చేయాలి? నువ్వు తేవో వండుకు తినమన్నావు, పోను వండుకు తింటున్నావు, మళ్ళీ ఈ కామెంట్లు ఏంటి మాకు? ఇంకా మేము ఏం చేయం? సామంటాం ఇంక మమ్మల్ని. ఏదో చేసాం, పొరపాటు చేసాం, నీకు నచ్చలేదు, తిట్టావు, తినన్నావు, ఏదో తినమన్నావు, వండుకుని తినమన్నావు, వండుకుని తింటున్నావు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకా మేమేం చేసాం? వండుకున్నాం కదా తింటుంట, మేము చేసింది అన్యాయం ఏంటి అని అడుగుతారా? అడగరా? ఇక్కడ దేవుడు వీళ్ళ చేసిన పాపానికి, వీళ్ళ చేసిన తప్పుకి దేవుడు ఏమని చెప్పాడు? ఈరోజు మొదలుకొని మీరు మీ ముఖము చెమట కార్చి మీ పంట యొక్క ఫలము, మీ పొలంలో ఉన్న పంటను తింటారు. మీరు ఇక పైన మీరు బతికిన జీవితాంతం కూడా కష్టపడే, ప్రయాసపడే బతుకుతారు అని చెప్పాడే లేదా? అంటే కష్టపడి బతకాలి అన్నది ఎవరు పెట్టినట్టు? ఇప్పుడు దేవుడే పెట్టాడు. ఇప్పుడు కష్టపడి బతుకుతుంటే ఆ వచ్చిన జీతాన్ని మరలా అన్యాయపు తీరని ఎందుకంటాడు దేవుడు? లేవియకాండము 23వ అధ్యాయము 3వ వచనం, 6 దినములు పని చేయవలెను, వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము, అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. విషయం ఏంటండి? ఇక్కడ ఆది కాండంలో పాపం చేసిన తర్వాత దేవుడు పని చేసుకుని బతకండి అని ఒక నియమం పెట్టాడా? లేవే కాండానికి వచ్చినప్పుడు అంటున్నాడు, కష్టపడి బతకమన్నాను కదా మిమ్మల్ని, కష్టపడే బతకండి. మీరు కష్టపడిది ఏదో 6 రోజులే కష్టపడండి అన్నాలో, 6 రోజులు కష్టపడండి, 7వ రోజున విశ్రాంతి తీసుకోండి. ఎందుకు ఈ విశ్రాంతి? ఎందుకు ప్రభు? ఇది కూడా ఎందుకు మాకు? ఇది కూడా కష్టపడతాంలే, మరి ఏం చేస్తాం? మరి నువ్వు పెట్టావు కదా, మరింత మరి కష్టపడతాం, మేము బతకాలంటే కష్టపడాలి కాబట్టి ఇంక 7 రోజులు మేము కష్టపడి పని చేసుకుని బతుకుతాం మరి అంటే, అబ్బా అలా ఎలా కుదురుతుంది? మీరు 6 రోజులు మీరు కష్టపడాలి, 7వ రోజు నా దగ్గరికి వచ్చేయాలి మీరు. ఇది నియమం, దేవుడు పెట్టిన నియమం. 7వ రోజున మీరు నా దగ్గరకు వచ్చేసి నా మాటలను వినాలి మీరు. ఇది విశ్రాంతి దినం. అంటే అర్థం ఏంటి అంటే, దేవుడు కష్టపడి బతకమని పెట్టాను వీళ్ళకి, అలాగే బతుకుతున్నారు.
వీళ్ళకి ఒక దినం కనుక నేను విశ్రాంతి దినాన్ని ఇవ్వకపోతే ఈ రోజు కూడా కష్టపడి అంటే టోటల్గా సంవత్సరానికి 360 రోజులు కష్టపడి 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 ఇంకా సుఖం లేకుండా బతుకుతారు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి నేను ఒక విశ్రాంతి దినాన్ని ఒకటి నియమిస్తే నా మాట చొప్పున నా మాట మీద భయపడైనా సరే ఒక రోజైనా సరే వీళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. అది వీళ్ళకి చాలా మంచిది. ఎవరికి? మానవులకి. ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి గడియ ప్రతి నిమిషం కూడా కష్టపడితే దెబ్బకు చచ్చిపోతాడు మనిషి. దేవుడు విశ్రాంతిని ఇవ్వకపోతే ఈ రాత్రింబగళ్ళు కూడా ఎందుకు పెట్టాడు దేవుడు? రాత్రింబగళ్ళు కూడా ఎందుకు పెట్టాడు దేవుడు? మనిషికి విశ్రాంతి కావాలి, ఈ శరీరానికి విశ్రాంతి కావాలి. ఈ శరీరానికి విశ్రాంతి లేకుండా విశ్రమం లేకుండా పని చేస్తే 50 సంవత్సరాలు బతకొచ్చిన వాడు 10 సంవత్సరాలుగా ఒకటి అయిపోతాడు. 10 సంవత్సరాలకే ఆయుష్ ఉండదు వాడికి. ఈ కంటికి ఈ ఒంటికి ఆహారం ఎంత అవసరమో విశ్రాంతి కూడా అంతే అవసరం. మనుషులు విశ్రాంతి లేకుండా బతుకుతే వాళ్ళు చనిపోతారని తెలిసిన దేవుడు ఒక విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసి ఆ రోజున ఆయన గురించి ధ్యానించుకునే భాగ్యం పెట్టాడు. నీకు అర్థమవుతుందా? అంటే దేవుడే కష్టపడమని చెప్పి దేవుడే పని పెట్టి ఈ పని చేసిన వచ్చే సంపదను అన్యాయపు సిరని ఎలాగంటాడు దేవుడు? సామెతల గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడో కష్టము గురించి, కష్టపడి సంపాదించిన దాని గురించి దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. 13వ అధ్యాయం 11వ వచనం. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకునివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. కష్టము చేసి మోసము చేత సంపాదించిన ఆస్తిని తిడుతున్నాడు అక్కడ దేవుడు. అది అన్యాయపు సిరి అని ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. అవును కదా? మోసము చేత సంపాదించిన ధనం క్షీణించిపోతుంది అంటే అర్థం ఏంటి? అన్యాయపు సిరిని దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదు, తిడుతున్నాడు. మరి కష్టపడ్డ సొమ్ముని ఏమన్నాడు? అది అన్యాయం సిరి అన్నాడా? ఏమన్నాడు కింద? కష్టము చేసి కూర్చుకునేవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. అంటే కష్టపడ్డ సొమ్ముకి దేవుడు విలువనిస్తున్నాడు. ఇస్తున్నాడా లేదా? కష్టపడ్డ ధనానికి ఏమిస్తున్నాడు దేవుడు? వాడి కష్టపడ్డాడు రా, కష్టపడి సంపాదించుకున్నాడు రా, పొద్దునగా రాత్రనగా కష్టపడతాడు రా ఇప్పుడు అని దేవుడు కష్టపడ్డవాడిని చూసి ఇలాంటి వాడిని నేను దీవించాలి. అదేంటి ప్రభువా, కష్టపడ్డ సొమ్ము అన్యాయం సిరి కదా, వాడు అన్యాయంగా సంపాదిస్తున్నాడు కదా అని అన్నాం అనుకో, దేవుడు ఏమంటాడు? డెప్ప మీద ఒక్కటి వేసి వాడు అన్యాయం ఏం చేయట్లేదు, నేను కష్టపడమని ఆది కాండంలో ఏదైతే నియమం పెట్టానో దాన్నే ఫాలో అవుతున్నాడు. ఆడు పుట్టిన కాడి నుంచి అదే కష్టంలో బతుకుతున్నాడు, న్యాయంగా బతుకుతున్నాడు, ధర్మంగా వెళ్తున్నాడు. నాకు కావాల్సింది అదే. అది అన్యాయపు సిరేంటి? నేను ఎప్పుడు అన్నాను అన్యాయపు సిరని అంటాడు అక్కడ దేవుడు. అర్థమవుతుంది మీకు? సామెతల గ్రంథం 14వ అధ్యాయము 23వ వచనం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, ఏ కష్టము చేసినా అన్యాయమే కలుగును అంటున్నాడు అక్కడ. ఏమన్నాడు? లాభమే కలుగును, ఒట్టి మాటలు లేమిడికి కారణములు. అంటే అర్థం ఏంటి? ఏ కష్టం చేసినా లాభం కలుగుతుంది అంటే అర్థం ఏంటి? చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కష్టపడితే లాభమే. ఏదైనా సరే, చిన్న బిజినెస్ అయినా సరే, పుచ్చకాయల బిజినెస్ చిన్నది, బంగారు బిజినెస్ అది పెద్దదే. పుచ్చకాయల బిజినెస్కైనా కష్టపడాలి, బంగారు బిజినెస్కైనా కష్టపడాలి, కష్టపడి పని చేయాలి. దేవుడు అంటున్నాడు ఏ పనైనా అందులో కష్టం ఉంటే ఖచ్చితంగా అది లాభమే. కష్టము లేకుండా ఒట్టి మాటలు చెబితే మాత్రం కొంతమంది ఉంటారు, సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఏ పని చేయరు. నేను అక్కడ అంత చేశాను, నేను ఇక్కడ ఇచ్చేసాను, అంత చేశాను, ఇంత చేశానని ఓన్లీ గాలి మాటలు చెబుతూ ఉంటారు. వాళ్ళ గురించి ఏమన్నాడు? లేమిడికి కారణాలు. లేమిడికి అంటే ఖాళీ కబుర్లు చెప్పుకుంటూ నేను అంత చేశాను, నేను ఎంత చేశానని ఖాళీ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళేవాడికి మనం అనుకుంటాం, అమ్మా ఈడక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటరా, అమ్మో వాడు పలానా బిజినెస్ అంట, గోల్డ్ బిజినెస్ అంట, ఆడే చెప్పాడు. ఇంతగా ఆడి దగ్గర ఏ బిజినెస్ ఏ కష్టం లేదు. కానీ నోటితో ఏమని చెప్తున్నాడు? నేను ఏదో ఉద్ధరించేస్తున్నానని చెప్తాడు. అలా చెప్పుకుంటూ వెళ్ళేవాడికి
ఆడికి ఏమీ ఉండదు. లేమిడికి కారణాలంటే, లేమిడి అంటే లేనితనం, దరిద్రం. ఆడి దరిద్రుడిగానే ఉంటాడు. కష్టం చేయడు కానీ చేసినట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటాడు. చిన్న పని అయినా ఏ పని అయినా అందులో కష్టం గీని ఉంటే, కష్టపడి నువ్వు సంపాదిస్తే, కష్టపడి నువ్వు పని చేస్తే, అది చిన్న పని అయినా సరే నీకు లాభాన్ని ఇస్తుంది. అర్థమవుతుందా? అంటే నేనేం చెప్తున్నానంటే, కష్టపడి సంపాదించింది అన్యాయపు సిరి అని సదరు బోధకులు అంటున్నారు. కష్టపడింది అన్యాయపు సిరి కాదు, అది దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు. దేవుడు దాన్ని గొప్పగా చూస్తున్నాడు, కష్టాన్ని గుర్తిస్తున్నాడు దేవుడు. అది అన్యాయపు సిరి కాదు అని నేను చెప్తున్నాను. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చెయ్యి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా సరే ఏం చేయాలంట? శక్తి లోపం లేకుండా చెయ్యాలి. నిజంగా కొంతమంది ఉంటారు, చెయ్యగలుగుతారు కానీ బద్ధకం వలన అయ్యో మేము చేయలేము ఆ పని మేము చేయలేము, ఈ పని మేము చేయలేమని వాళ్ళు ఏం చేస్తారు? దాటుకుంటూ ఉంటారు. కొంతమంది దాట్లు గుర్రాలు ఉంటాయి, వాళ్ళు దాటుకుంటూ ఉంటారు. శక్తి ఉన్నా సరే చేయరు. కానీ కొంతమంది ఉంటారు, శక్తి లేకపోయినా సరే నేను చేస్తానని ముందుకు వస్తారు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఏ పని నీ చేతికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది చెయ్యే. శక్తి లోపం లేకుండా చెయ్యి అంటే అర్థం ఏంటి? కష్టపడు అని ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? అబ్బాయి నేను కష్టపడినది అన్యాయసిరంట అని తప్పించుకోవచ్చు. ఇక్కడ తప్పించుకోవచ్చు. కష్టపడ్డది కూడా అన్యాయసిరే. అన్యాయం చేసింది సంపాదించింది అన్యాయసిరేనంట. కష్టపడి సంపాదించింది కూడా అన్యాయసిరేనంట. అయితే ఇంకెందుకు నేను కష్టపడ్డాను, నేను చేయను అని అంటే బైబిల్ అంటుంది, దేవుడు అంటాడు, చెప్పి తీసుకొడతాను, నువ్వు కష్టపడితేనే బతుకుతావు, కష్టపడకుండా నువ్వేమీ బతకలేవు అని చెప్తున్నాడు. ఇంతవరకు మనం పాత నిబంధనలో చూసాం. ఇప్పుడు కొత్త నిబంధనలకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27 నుంచి. అపవాదికి చోటు ఇయ్యకుడి, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక, అంటే దొంగతనం చేసేవాడు గురించి మాట్లాడుతున్నాడు. ఇంతవరకు ఒరే నాయన దొంగతనాలు చేసుకుంటూ బతికేసావు, ఇప్పుడు క్రీస్తులోకి వచ్చావు. ఎక్కడికి వచ్చాడు? సంఘంలోకి వచ్చావు. కాబట్టి ఇక్కడ నుంచి దొంగతనం చేయడానికి కుదరదు. మరి ఏం చేయాలి? అది పాయింట్ ఇక్కడ. దొంగిలవాడు ఇక మీదట దొంగిలక, అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడాలి. ఏం చేయాలంట? కష్టపడాలి. కొత్త నిబంధనలు కూడా కష్టపడండి. అది అన్యాయపు సిరి కాదు. దొంగిలవాడిక దొంగలొద్దు. దొంగిలించింది ఏంటది? అన్యాయపు సిరది. దొంగిలించేది అన్యాయపు సిరి, కష్టపడింది ఇది న్యాయమైన సిరి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? పౌలు గారు, పరిశుద్ధాత్మ పూర్ణుడై పౌలు గారు మాట్లాడుతున్న మాటల. దొంగతనాలొద్దు, దోపిడీలు వద్దు, అక్రమ సంపాదన వద్దు, కష్టపడండి. కష్టపడింది అన్యాయపు సిరి కాదా సార్ అని అంటే పౌలు గారు ఏమంటాడు తెలుసా? ఎవడు చెప్పండి నీకు అన్యాయపు సిరి అని? ఆయన చెప్పాడు. మరి మొన్న బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఒక బోధకుడు చెప్పాడు, కష్టపడింది కూడా అన్యాయపు సిరి అన్నాడు. ఆయన నెల తీసిరా అంటాడు. ఏమంటాడు? ఆయన నెల తీసిరా అడిగి చెప్తాను నేను, ఏది అన్యాయపు సిరో ఏది అన్యాయపు సిరి కాదో చెప్తాను. కష్టపడండి. ఇంకో మాట చూద్దాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. 4వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మును హెచ్చరించుచున్నాము అన్నాడు. సొంత చేతులతో కష్టపడవలనే ఆశ కలిగి, అంటే కష్టపడి పని చేసుకోవడం అంటే దేవుని సంఘంలోకి వచ్చి దేవునికి ఇవ్వాల్సిన ప్రియారిటీ ఇస్తూ మనం ఏం చేయాలి? కష్టపడి సంపాదించుకోవాలి. ఇలా కష్టపడి సంపాదించిన సంపాదన ఏమవుతుంది? మంచి సంపాదన అవుతుంది, అన్యాయపు సంపాదన అవుతుంది. అది దేవుని దృష్టిలో కానీ మనుషుల దృష్టిలో కానీ ఏమవుతుంది? అది మంచి సంపాదనేనా? అన్యాయపు సంపాదన అయితే కాదు. ఆయన అన్నట్టుగా 6 రోజులు పని చేసుకుందాం, 7వ రోజున దేవునికి ఇచ్చేద్దాం.
7వ రోజున దేవునికి ఇచ్చేసి దేవునికి ఇవ్వాల్సిన కానుక దేవునికి సమర్పించేసి దేవుని మాటలు వింటూ దేవుణ్ణి ఆరాధిస్తూ మిగిలిన మరలా 6 రోజులు మనం ఎక్కడికి వెళ్ళాలి? కష్టపడడానికి వెళ్ళిపోలే. కష్టపడండి. ఇంకో మాట ఏముంది? అదే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక వద్దాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 12వ వచనం. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకుని ఆహారమును భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట వారికి ఆజ్ఞపూర్వకముగా హెచ్చరించుచున్నాము. అర్థమవుతుంది మీకు? అంటే కష్టపడి సంపాదించుకోమని పౌలు గారు రిక్వెస్ట్ చేస్తున్నాడా, ఆజ్ఞాపిస్తున్నాడా? చెప్పండి. ఆజ్ఞాపిస్తున్నాడా, రిక్వెస్ట్? కష్టపడంటారా, పర్లేదు అన్నాడా? అంటే భూమి మీద మనుషులైన ప్రతి ఒక్కరూ తమ చేతులతో కష్టము చేసి ఆ వచ్చిన సంపదను వారు అనుభవిస్తూ, అంటే బతకాలి కదా, అనుభవిస్తూ దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇచ్చేసేయాలి. మీరు ఎలా పడితే అలా సోమరపోతుల్లాగా ఉండొద్దని ఎవరు చెప్తున్నారు? బైబిల్ చెప్తుంది. ఇలా మీరు ఉంటే ఇది న్యాయమైన సంపాదన. మనం చూసిన వచనాలను బట్టి ఏది అన్యాయపు సిరి? అన్యాయంగా సంపాదించిందే అన్యాయపు సిరి. హబక్కూకు గ్రంథము అన్యాయంగా సంపాదించిన దాని గురించి హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వారికి శ్రమ. ఏమన్నాడు? తన ఇంటి వారి కొరకు. అంటే అర్థం ఏంటి? అంటే ఈ అర్థం ఏంటి? మనుషులు కుటుంబాల కొరకు అక్రమ సంపాదనలు వద్దు, న్యాయంగా సంపాదించమంటున్నాడు. అక్రమంగా సంపాదిస్తే ఏమంటున్నాడు ఇక్కడ? శ్రమ అంటున్నాడు. అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, కష్టపడి సంపాదిస్తే దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. అక్రమంగా సంపాదించిన దాన్ని ఏమంటున్నాడు దేవుడు? తిడుతున్నాడు, ఆయన గద్దిస్తున్నాడు. ఏది అక్రమ సంపాదనో, ఏది న్యాయమైన కష్టమో దేవుడు గుర్తిస్తున్నాడు బైబిల్లో, అవునా? కానీ మన సోదర బోధకులు ఏమని చెప్తున్నారు? కష్టపడింది కూడా అక్రమ సంపాదనే. అయితే దేవునికి ఇవ్వవలసింది, దేవునికి చేయవలసింది ఏది అని అంటే, మనం కష్టపడుతూ మన కుటుంబాలను పోషించుకుంటూ దేవుని కోసం బ్రతకాలి, దేవుని పని ముందుకు సాగాలి, దానికి సహకరించాలి. ప్రారంభ సంఘంలో ఎలా సహకరించారు? తమ సరస్థిలాస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడితే ఈ అపోస్తులు ఏం చేశారు? ఆ డబ్బుని, ఆ వచ్చిన ధనాన్ని తీసుకుని అక్కరు గల వారికి పంచిపెట్టారు. అంటే దేవుని పని ఎలా కొనసాగుతుంది అని అంటే, లేని వారికి దానం చేయడం. దేవుని సంఘంలో దేవుని దగ్గరికి వచ్చిన వారు ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి సహాయం చేసుకుంటూ, వాళ్ళకి వాక్యం చెప్తూ సహాయం చేసుకుంటూ అలా క్రైస్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏదో ఒక సేవకుడు ఒక వాక్యం చెప్పడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి ఇది చేయడం కాదు. వీళ్ళకి ఏమని చెప్పాలి? మొదట ఏమని చెప్పాలి? నీతిగా, న్యాయంగా, ధర్మంగా నడుచుకోమని చెప్పాలి. అప్పుడు దేవుని పనికి సహాయం చేయాలి. అంతేకాని వీళ్ళు టీవీలు, సినిమాలు, దరిద్రాలు, ఎలా పడితే అలాగా రాజకీయాలు, వీటన్నిటిలోకి వెళ్ళిపోతారు. వీళ్ళు ఎలా పడితే అలాగా జీవించేస్తారు. ఈ పాస్టర్లకి వీళ్ళకి ఏమని చేయాలి? నన్ను తీసుకెళ్ళి అక్కడ వాకింగ్ చెప్పించేయాలి, అవునా? దానికి అయ్యే ఖర్చు ఇచ్చేయాలి. మనం ఏం చేయాలంటే కష్టపడి మనం బ్రతుకుతూ మన కుటుంబాన్ని మనం పోషించుకుంటూ దేవుని పనిలో ముందుకి సాగిపోవాలి. అలా సాగిపోతూ కష్టపడుతున్న ఈ కష్టం ఎట్టి పరిస్థితుల్లో దేవునికి అన్యాయపు సిరి కాదది, అది న్యాయమైన సిరే. దేవుడే చెప్తున్నాడు, కష్టపడండి. నువ్వు సోమరిగా ఉండొద్దు. సీమలను చూడు ఎలా కష్టపడుతున్నాయి, పక్షులను చూడు ఎలా కష్టపడుతున్నాయి. నువ్వు కష్టపడు, నీ కుటుంబాన్ని పోషించుకో అంటున్నాడు దేవుడు. అది అన్యాయపు సిరా ప్రభు అంటే? ఎవరు చెప్పాడు అన్యాయపు సిరాన్ని? అది మంచిదనమే. కాబట్టి ఏది అన్యాయపు సిరి? మన పాఠం పేరేంటి? ఏది అన్యాయపు సిరి? ఏది అన్యాయపు సిరి? ఇప్పుడు అక్రమంగా సంపాదించిందే అన్యాయపు సిరి.
మంచిగా కష్టపడి సంపాదించింది అన్యాయపు సిరి కాదు. ఎవరి దృష్టిలో కాదు? మనుషుల దృష్టిలోని కాదు, అలాగే దేవుని దృష్టిలో అసలే కాదు. ఇంకో విషయం ఏంటంటే, మనుషుల దృష్టిలో కూడా కొన్ని కష్టార్జితాలు ఎలా ఉంటాయంటే చూడడానికి కష్టపడి సంపాదించినట్టుగానే కనబడతాయి. కానీ అసలు కష్టం ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు దేవుడు తెలుస్తుంది. ఇతను నిజంగా కష్టపడే సంపాదించాడా, కష్టపడి యాక్ట్ చేసి రాంగ్ రూట్లో సంపాదించాడా అని ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. కనుక దేవుడు నిజంగా కష్టపడి సంపాదించిన 1 రూపాయైనా 100 రూపాయలైనా ఆయన ఏం చేస్తాడు? అప్రిషియేట్ చేస్తాడు. ఆయన అవునా, సంతోషిస్తాడైనా. నేను చెప్పినట్టుగా ఆదికాండంలో 3వ అధ్యాయంలో నేను చెప్పినట్లుగా వీడు కష్టపడుతున్నాడు, కష్టపడే బ్రతుకుతున్నాడు ఈరోజు. అంటే నేను పెట్టిన నియమానికి లోబడి ఉన్నాడు, ఎక్కడ అన్యాయం చేయట్లేదు, అక్రమం చేయట్లేదు. అంటే వీడు నీతిగా బ్రతుకుతున్నాడు, వీడు నీతిగా నిజాయితీగా ఉన్నాడు, అంటే వీడు నా దారిలోనే ఉన్నాడు అని అనుకుని దేవుడు సంతోషపడతాడు. అర్థమవుతుందా? అట్టి వాడిని చూసి వాక్యము లేకుండానే అనేక మంది ఏమవుతారు? మారతారు. ఇప్పుడు అతను స్పెషల్గా అతను కష్టార్జితం అంతా ఇచ్చి వాక్యం చెప్పించి మనుషులు మార్చక్కర్లేదు. అతను చూసి అనేక మంది మారతారు. అతని జీవితమే అనేకులకు మాదిరికరంగా ఉంటుంది. అలాంటి జీవితం ఎవరు జీవించారు భూమి మీద అని అంటే యేసుక్రీస్తు వారు జీవించి చూపించారు. అలాంటి జీవితం కలిగి ఉండాలి తప్ప కానీ దేవుడు చెప్పని విషయాల్ని ఏది పడితే అది అక్రమం, అది అన్యాయం, ఇది అన్యాయం, దేవుడు చెప్పని విషయాలను మనం చెప్పకూడదు. అర్థమైందా?